హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే. దేవుడు ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి నేను మొట్టమొదటిగా దేవునికి నా ఆహ్, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దేవుని కోసం ఒక సాక్షిగా నన్ను ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరి మధ్యలో నిలబడి నేను దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. తర్వాత మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత పాస్టర్ గారికి, సిస్టర్ గారికి మరి ఈ సమయాన్ని బట్టి వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు ఆల్రెడీ చెప్పారు. గ్రేస్ నా పేరు. మరి దేవుని తెలుసుకోకముందైతే నా పేరు నాగరత్న. మేము మరి ఏపీలోని అనంతపూర్ డిస్టిక్‌లో గొందిరెడ్డిపల్లి అనే ఒక విలేజ్‌లో మేము పుట్టాము. మరి మేము ఎట్లా పుట్టాము, ఎక్కడ పెరిగామనేది కొంచెం మీతో పంచుకుంటాను. మరి నేను పుట్టిందైతే మరి ఒక హిందూ టెంపుల్‌లో నేను పుట్టాను. అది అదే ఆ హిందూ టెంపుల్ ఏంటి అంటే వీరాంజనేయ స్వామి అని. ఆయన ఎవరంటే మా తాతగారే ఆయన. మరి ఆయన బావిలో నీళ్ళ మీద ఆహ్, అరిటాకు వేసుకొని తపస్సు చేసేవాళ్ళంట. మరి తలక్రిందులుగా తపస్సు చేసేవాళ్ళంట. ఆ విధంగా ఉండేవాళ్ళు. అందుకని ఆయన్నే ఒక దేవుడిగా, ఆయన దగ్గర అనేక శక్తులున్నాయని మరి ఆయన్నే ఒక దేవుడిగా పూజలు చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఒకసారి తపస్సు చేస్తున్నప్పుడు ఆయన పడిపోయినట్లుగా చెప్పారు. మేమైతే వినలేదు. ఆయన పడిపోతే అప్పుడు ఆయన కోరారంట, నన్ను జీవ సమాధి చేయండి అని ఆయన అడిగారంట. ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన సమాధి చేసి అదే గుడిలో మేము పూజారులుగా, మా నాన్నగారు మేమందరం పూజారులుగా ఉండేవాళ్ళము. మా నాన్నగారి పేరు ఆదినారాయణాచారి, అమ్మగారి పేరు లక్ష్మీదేవి. మరి ముగ్గురు పిల్లలం మేము. నేను పెద్దదాన్ని మా ఇంట్లో. నా పేరు నాగరత్న, మా చెల్లి పేరు అశ్వర్థమ్మ, మా తమ్ముడి పేరు వీరాంజనేయులు. ఈ పేర్లు మీరు ఎక్కువ వినుండరు. చాలా కొత్తగానే ఉంటాయి మీకు. అది గాక ఇది రాయలసీమ పేర్లనమాట ఇవి, అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో. మరి ఈ విధంగా ఉన్న మాకు ఓన్లీ విగ్రహారాధనే తెలుసు. ఓన్లీ ఈ మంత్రాలు ఇవే తెలుసు. యేసు ప్రభు అన్న పేరు ఎప్పుడు వినలేదు మేము. మరి గొందిరెడ్డిపల్లెలో 10వ తరగతి వరకే అక్కడ స్కూల్ ఉంది. తర్వాత అనంతపూర్‌కెళ్ళి చదువుకోవాలి. మరి నేను డిగ్రీ చేస్తున్న సమయంలో మరి అనంతపూర్‌లో మరి నేను ఏ విధంగా దేవుని తెలుసుకున్నాను అంటే, మరి కాలేజ్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ పేరు కమల. వాళ్ళు వైశ్యాసు. ఆమె దేవుని తెలుసుకుంది. మరి ఆమె నాకు షేర్ చేసిందనమాట జీసస్ గురించి. మరి నాకైతే అసలు యేసుప్రభు అన్న పేరు కూడా నేనెప్పుడు వినలేదు. విగ్రహారాధనే తెలుసు, అనేక మంత్రాలు తెలుసు, ఇవే తెలుసు గానీ, మరి యేసుప్రభు అన్న పేరు నాకు తెలీదు. చర్చ్ అనేది నాకు తెలీదు. క్రిస్టియన్స్ అనేవాళ్ళు గూడా నాకు తెలీదు. అట్లా నేను పెరిగాను. ఓన్లీ ఆ మంత్రాలు, యజ్ఞాలు, పూజలు, ఈ యొక్క పద్ధతులు ఉంటాయి గదా! ఆచారాలు. వాటిల్లోనే ఎక్కువగా నేను పెరిగాను గానీ, యేసుప్రభు అన్న పేరు నాకు తెలీదు. మరి ఫస్ట్ టైమ్ కమల మా ఫ్రెండు మరి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు, మరి మా ఫ్రెండ్ ఏ విధంగా చెప్పింది అంటే, మరి ఆహ్, ఆహ్, హ్మ్, మేము హిందూసు, వాళ్ళు హిందూసు. మరి మనం పూజలు చేసే దేవుడు ఏ విధంగా ఉన్నారు అని కొన్ని మాటలు చెప్పింది. మనం పూజలు చేస్తున్నాం కరెక్టే. మరి ఆ దేవుడు ఏ విధంగా ఉన్నారు? ఆ దేవుడు మరి ఆ దేవుడు పేర్లైతే ఇక్కడ చెప్పటానికి నేను ఇష్టపడను. మరి వాళ్ళైతే అంతమంది భార్యలు అట్లా ఉన్నారు. అసలు దేవుడంటే ఎలా ఉండాలి? దేవుడంటే పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు అని మా ఫ్రెండ్ నాకు చెప్పింది. ఇంతే చెప్పింది. ఎక్కువేం చెప్పలేదు. మనం పాపులము, ఒప్పుకోవాలి అవన్నీ ఏం చెప్పలేదు గానీ, యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు అన్న మాట మాత్రమే ఆమె నాతో పంచుకుంది. అంతే, నాకు తెలీదు. మరి మా ఇంట్లో అంటే మా ఇల్లంటే గుడిలోనే ఉంటదనమాట ఇల్లు. అక్కడ ఆ గుడిలోనే మరి నాకు చిన్న బైబిల్, కొత్త నిబంధన గ్రంథం వాళ్ళు ఇచ్చారు. మరి ఆ రోజు రాత్రి నేను ఆ ఇంట్లో బైబిల్ తీసి చదువుతున్నాను. బైబిల్ తీసి చదువుతున్నప్పుడు మరి నాకు ఎన్నో వేరే మంత్రాలు అవన్నీ తెలుసు. ఎన్నో మాటలు నాకు తెలుసు. మంచి మంచి మాటలు నాకు తెలుసు. కానీ నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మరి
చదువుతూ ఉండగా అసలు బైబిల్‌లోని వాక్యాలు నాకెంతో నచ్చుతున్నాయన్నమాట. ఎంతో అట్రాక్ట్ చేసి ఎన్నో నాకు తెలుసు కదా! కానీ ఈ మాటలేంటో చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అని అనిపించింది. అన్ని విషయాలు నాకు తెలీదు గానీ, ఒక విషయం నేనిప్పుడు గ్రహిస్తున్నా. నా హృదయంలో దేవుడు కార్యం చేశారు. అంతే, దేవుడు కార్యం చేయటము, దేవుడు నా హృదయంలోకి రావటం ఎప్పుడైతే జరిగిందో, అప్పటినుంచి నా యొక్క లైఫ్ మొత్తం మారిపోయిందనమాట. ఎంతో విగ్రహారాధన చేస్తున్న నేను, ఆ విగ్రహారాధన ఎలా మానేశానో నాకు తెలీదు. ప్రతిరోజు ఉదయం 5కి, అంటే ఇంత చలి ఉండదులెండి అక్కడ. ఆహ్, అదేదో మాసం అంటారు అక్కడ హిందూస్. అప్పుడు తలస్నానాలు, చల్ల నీళ్ళతో తలస్నానాలు చేసి గుడికి వెళ్ళేవాళ్ళం. గుడికి వెళ్ళి అవన్నీ చేసిన తర్వాతనే మేము కాలేజీకి బయలుదేరేవాళ్ళం. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని నా హృదయంలోకి నేను అంగీకరించానో, ఆ యొక్క పూజలు, విగ్రహారాధన అవన్నీ ఎట్లా పోయినాయో తెలీదు గానీ పూజలు మానేసాం. మరి ఎన్నెన్నో విషయాల్లో మేము ఉండేవాళ్ళము. ఇంకా అన్ని విషయాలు నేను చెప్పటానికి సమయం లేదు కానీ, మరి అలాంటి విషయాల నుంచి ఎగ్జాంపుల్ మూవీస్ చూడటం అంటే అలాంటి విషయాల్లో ఫస్ట్ ఉన్న వాళ్ళము. మరి యేసుప్రభు ఎప్పుడైతే మా హృదయంలోకి వచ్చారో, యేసుప్రభుని తెలుసుకున్నామో, అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం మారిపోయింది. అవన్నీ ఆపివేయటం జరిగింది. అవన్నీ ఎలా పోయాయో కూడా తెలీదు. ఆ విధంగా దేవుడు నాకు సహాయం చేశారు. మరి నేను బైబిల్ చదువుతున్నప్పుడు మా చెల్లి చూసి అనింది, "ఏంటి బైబిల్ చదువుతున్నావు నువ్వు? మీ ఫ్రెండ్ కమలా చెప్పిందా నీకు? మనం చదవకూడదని బైబిల్" అన్నారు. మరి మా తాతగారు కూడా, "మనం బైబిల్ చదవకూడదు. అది వేరే వాళ్ళ దేవుడు, క్రైస్తవుల దేవుడు" అని అన్నారు. కానీ మేము బైబిల్ అలాగే చదువుతూ మరి దేవుని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మరి నా ద్వారా మా ఇంట్లో మా చెల్లికి గానీ, మా తమ్ముడికి గానీ, అమ్మకి గానీ, నాన్నకి గానీ నేను వాళ్ళకి దేవుని గురించి చెప్పినప్పుడు, మరి నేను, చెల్లి ఒకే రోజు హ్మ్. డిసెంబర్ 25 రోజు ఒక పాస్టర్ గారు బాప్తిస్మాలు ఇస్తున్నారు. ఇస్తుంటే ఏంటిది అని మేము అడిగాం. ఇది యేసుప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు తీసుకుంటారు. దీన్ని బాప్తిస్మం అంటారు అని చెప్పారు. మరి మేము యేసుప్రభుని హృదయపూర్వకంగా నమ్ముతున్నాము. మాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అని నేను, మా చెల్లి ఇద్దరు ఎంతో కాలం కాదు, జస్ట్ ఒక నెల లోపే, మేము దేవుని తెలుసుకున్న ఒక నెలలోపే నేను, చెల్లి బాప్తిస్మం తీసుకున్నాము. తర్వాత అమ్మ, నాన్న, తమ్ముడు ముగ్గురు మార్చి నెలలో మాకు హిందూస్‌కి ఉగాది అనే పండగ వస్తది. ఆ రోజునే వాళ్ళు యేసుప్రభుని అంగీకరించి మా అమ్మ, నాన్న, తమ్ముడు ముగ్గురు బాప్తిస్మం తీసుకున్నారు. ఈ విధంగా కుటుంబం అంతా దేవుని తెలుసుకోవటానికి కృపనిచ్చారు. మరి ఆ విధంగా మేము ఉన్నప్పుడు గుడిలో ఉన్నాం, పూజలు చేయట్లేదు. మా తాతగారు అది గమనించారు. "ఏంటి మీరు పూజలు చేయట్లేదు" అన్నారు. "మేము యేసుప్రభుని తెలుసుకున్నాము, ఇంక పూజలు చేయమన్నారు." "మీరు పూజలు చేయకపోతే ఇక్కడ ఉండొద్దండి, ఎందుకుంటారు ఇక్కడ, వెళ్ళిపోండి" అన్నారు. అంతవరకు మా తాతగారే మాకన్నీ స్టడీస్ కానీ, మాకన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు అన్ని విషయాల్లో. కానీ మీరిక్కడ ఉండి యేసుప్రభుని మానేస్తే ఈ యొక్క ఆస్తులు ఇవన్నీ మీకిస్తాం. కానీ మీరు యేసుప్రభుని నమ్ముకోవటం మానేయండి, పూజలు చేయండి. సరే, మీరు యేసుప్రభుని వెంబడిస్తామంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. మాకు యేసుప్రభువే కావాలి, ఇంకా మాకు మీరిచ్చే ఏది వద్దని చెప్పి మేము ఆ యొక్క గుడిలో నుంచి మేము బయటకు వచ్చేసాం. మరి గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను, చెల్లి, తమ్ముడు ముగ్గురు మరి దేవునిలో ఎదుగుతూ ముగ్గురు దేవుని యొక్క సేవ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ముగ్గురు దేవుని యొక్క కృప వలన ముగ్గురు బైబిల్ కాలేజెస్‌కెళ్ళి దేవుని యొక్క సేవలో కొనసాగుతూ ఉన్నాం. మరి మేమైతే ఇప్పుడు మంగళగిరిలో దేవుని యొక్క సేవ చేస్తున్నాం. చెల్లి వాళ్ళు విజయవాడలో దేవుని యొక్క సేవ చేస్తున్నారు. మరి తమ్ముడు విశాఖపట్నంలో, వైజాగ్‌లో దేవుని యొక్క సేవ చేస్తున్నారు. ఈ విధంగా మరి దేవుడంటే, యేసుప్రభు అన్న పేరంటే తెలియని నాకు మరి ఆయన్ని సేవించడానికి, ఆయనకు ఒక సాక్షిగా ఉండటానికి ఇది కేవలం దేవుడు చూపిన కృప. మరి నా జీవితంలో దేవుని మహిమపరచటమే నాకిష్టం, దేవుని స్తుతించటమే నాకిష్టం, దేవుణ్ణి ఆరాధించటమే నాకిష్టం. అదే నాకు మొట్టమొదటి స్థానం. అది అంతకన్నా నాకు ఏది విలువైనది, అంతకన్నా ఏది కోరదగింది నాకు ఇంకా ఈ యొక్క లోకంలో లేదు. మరి ఇక్కడ మీలో ఎవరైనా మరి ఇంకా క్రీస్తుని అంగీకరించిన వారు ఉంటే ఇదే మంచి అవకాశం మీకు. మరి మీకు ఎన్ని ఉన్నా
అన్నీ కలిగి ఉన్న దేవుడు లేకపోతే మనకి ఏమీ ఉండదు. ఈ లోకంలో అన్నీ ఉంటాయి గానీ, ఈ లోకం నుంచి మనం విడిచి వెళ్ళిపోయినప్పుడు, ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు ఏమీ లేని వారుగా మనం మిగలగూడదు. ఇక్కడ ఏమీ లేకపోయినా పర్లేదు గానీ, మరి మనము పరలోకంలో ఆయనతో పాటు ఉండే బిడ్డలుగా మనము ఉండినట్లుగా దేవుడు ఈ సమయాన్ని మనకి ఆశీర్వాదకరంగా చేయనుగాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.